హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. క్రిస్పీ స్వీట్ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్వీట్ కార్న్ ఇలా సపరేట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ స్వీట్ కార్న్ మునిగేటట్టు వాటర్ పోసుకొని ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసేసుకొని మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసారంటే స్వీట్ కార్న్ అయితే బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లోంచి ఇలా వడకట్టుకుని తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల వాటర్ అంతా సపరేట్గా వచ్చేస్తుంది. స్వీట్ కార్న్కి వాటర్ అనేది లేకుండా సపరేట్ అయిపోతుంది. ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయిపోయాక చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మైదా పిండి కొద్దిగా, కార్న్ఫ్లోర్ కొద్దిగా, మిరియాల పౌడర్ కొంచెం వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా పట్టేటట్లు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్వీట్ కార్న్కి బాగా పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేసుకోండి. ఇలా చేత్తో వేయడం వల్ల ఒక్కోసారి ఆయిల్ డ్రాప్స్ అనేవి పడుతుంటాయి. చేత్తో కాకుండా గరిటెలో వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్లోగా బాగా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇందులోకి వేసుకోవడమే. నేను చూపిస్తున్నట్లు ఇలా గరిటెలో చేత్తో బాగా ప్రెస్ చేసుకొని గరిటెలో వేసుకొని ఇలా గరిటెతో వేయడం వల్ల మనకి చెయ్యి అనేది ఆయిల్ పడకుండా నీట్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత గరిటెతో ఇలా అంతా అనుకోండి, లేదంటే అవి పైకి ఎగిరినట్టు వస్తాయి. ఇలా గరిటెతో అంటూ తీసుకున్నారంటే అవి పైకి అనేది ఎగరకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి తీసుకోవడమే. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందాక ఫ్రై చేసుకునే స్వీట్ కార్న్ కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కారం వేసేసుకొని దీనికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.